కాంగ్రెస్ పాలనలో అన్నదాత ఆగమవుతున్నాడు. మహబూబాబాద్ జిల్లాలో ఎరువుల కోసం రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. యూరియా కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. నరసింహులపేట PACS లో పోలీసుల పహారాలో యూరియా పంపిణీ చేపట్టారు. పోలీసులతో టోకెన్లు ఇప్పిస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరిపడా యూరియా బస్తాలు ఇవ్వడం లేదని రైతులు ఆందోళన చేపట్టారు. ఒక్కరికి 4 బస్తాలు మాత్రమే ఇస్తే ఎలా సరిపోతాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరానికి 1 బస్తా పడుతుంది. 5-6 ఎకరాలకు మించి వరి వేశామని మా పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. పూర్తి స్థాయిలో యూరియా పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రెండు మూడు రోజుల నుంచి నిలబడి ఉన్నా కానీ అసలు వస్తాయో రావనిపిస్తుంది. అసలు ఒక్కరోజు కనీసం 4-5 రోజుల నుంచి నిలబడతాను. వాస్తవంగా ఇక్కడ బస్తాలు వస్తాయనేది కూడా నాకు నమ్మకం లేదు. ప్రభుత్వాలప్పుడు వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడు కూడా ఇట్లే ఉండేది. లైన్లో నిలబడి పోలీసు వాళ్ళతో దెబ్బలు తిన్నాము. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నది. వాస్తవంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు రాష్ట్రం ఉండాలనో పోవాలనో, ప్రజలు ఉండాలనో పోవాలనో అసలు అర్థం అది కావట్లేదు. వాస్తవంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అంత చండాలా ఉంది. ఇక్కడ ప్రపంచాలు ఎక్కడ లేదు, అంత ముద్రాస్తం ఉంది. రైతు బంధు ఇస్తూనే రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, రుణమాఫీ లేదు, ఏం లేదు. ఊరియా బస్తాలకి ఇంత కొలత అవుతా అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడైంది కొలత ఇవ్వలేదు అడుగుదాం కనీసానికి. వాస్తవంగా అయితే ఏమి లేదు. అంత దుర్మార్గమైన వ్యవహారం అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. గోద చేస్తానే వీడికి వచ్చి మంది మొత్తం దొరుకుతలేవా, మన మంది స్థలం వేసుకోవద్దా? ఏంది ఇది కథ? రేవంత్ రెడ్డి దగ్గరికి పో. టీఆర్ఎస్ ప్రభుత్వాలు 10 సంవత్సరాలు ఎప్పుడు ఇట్లా లైన్లు ఎప్పుడు నిలబడలే. ఇట్లా లైన్లో నిలబడి గిట్ట కొట్టుకున్నారా? లైన్లు అనేదే టీఆర్ఎస్ సంఘం బత్తాలు ఇచ్చుడు, మహిళా సంఘం లేనుకో బత్తాలు ఇవ్వకపోడు కారణమేందా?